హాయ్ అండి అందరికీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ కీరా క్రంచీ దోశ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి. ఈ దోశ ప్రిపరేషన్ ఒక టిప్తో చేశాను, మీకు కూడా చెప్తాను, మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు ఆల్రెడీ దోశల పిండి ఫ్రిడ్జ్లో ఉంటే ఓకే, లేదంటే మనం దోశల పిండి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా యూస్ చేయొచ్చు. ఏంటంటే దోశల పిండి 1-2 రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే ఖచ్చితంగా పులుపు వస్తుంది. సో అందులో మనం కీరా ముక్కలు యాడ్ చేసుకోవాలి. పిల్లలకి కీరా కట్ చేసి ఇస్తే 1-2 తింటారు, మిగతా అలానే ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. దోశ పిండిలో మళ్ళీ సేమ్ మిక్సీ పట్టుకొని, నేను చిన్న ముక్కలు కట్ చేయలేదు అందుకే అలా వచ్చింది మధ్యలో. మీరైతే చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. చక్కగా మనం దోశలు ఎట్లా వేస్తామో సేమ్ అది మిక్స్ చేసిన తర్వాత సేమ్ మనం దోశలు ప్రిపరేషన్ చేసుకోవాలి. చక్కగా మనకి దోశలు అతుక్కోకుండా చక్కగా వస్తాయి. అండ్ టేస్ట్ కూడా ఏం మారదు, దోశ టేస్ట్లోనే ఉంటుంది. కీరా ఏంటంటే చప్పగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ దోశలు కూడా హెల్దీ అవుతాయి. అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీకి కూడా కూల్ అని చెప్తాను నేను. పిల్లలు అయితే మామూలుగా కీరా ముక్కలు ఇస్తే అసలు తినరు. మనము అండ్ క్యారెట్ ఇచ్చిన ఎక్కువ అయితే తినరు చాలామంది పిల్లలు. సో మనం ఇలా దోశల్లో ప్రిపరేషన్ చేసుకొని ఇస్తే చక్కగా తింటారు. అండ్ ఇలా ఏదో ఒక మోడల్గా చేశాను అనమాట నేను, మధ్యలో కట్ చేసి. అది క్రంచీగా ఉంది కాబట్టి మనం ఎట్లా చెప్తే అట్లా వింటుంది. సో మనం క్రంచీగా చేసాం కాబట్టి అలా ఫోల్డ్ చేసి పెట్టాను నేను. హోటల్ స్టైల్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక అదే పిండితో మళ్ళీ స్మూత్గా కూడా చేసుకోవచ్చు. మనం దోశ వేసిన వెంటనే కూడా కుక్ అవుతుంది, కుక్ అయిన వెంటనే తీసేస్తే ఇలా అవుతుంది. ఇంకా మనకి అలా క్రంచీగా కావాలంటే ఒక 1/2 minute ఎక్స్ట్రా ఉంచుకోవాలి, అప్పుడు అలా క్రంచీగా వస్తాయి. ఆ స్మూత్గా ఉన్న దోశలు కన్నా క్రంచీగా ఉన్న దోశలు ఎక్కువ ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. మామూలుగా కీర వేస్తే అసలు